మార్నింగ్ టు ఎవ్రీబడి. ఏం జరుగుతోంది రాష్ట్రంలో? కరోనా కేసులు ఎలా వచ్చాయి, దేశంలో ఎలా వచ్చాయి, నిన్నటి నెంబర్ ఎంత, తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, ఇలాంటి బోల్డ్ అంత క్యూరియాసిటీ ఉంటుంది కదా. దట్ లాక్డౌన్ సిచ్యుయేషన్, అందరూ ఇళ్లలోనే ఉంటారు, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ న్యూస్. ఎంత న్యూస్ చూసినా ఇంకో ఏదో మిస్ అవుతున్నాం, ఇంకా ఏదో తెలుసుకోవాలని క్యూరియాసిటీ లెవెల్స్ ఉంటాయి కదా. సరే, ఎంత వార్తలు చూసినా తర్వాత రోజు పేపర్లో విశేషాలు ఏమున్నాయి, ఏ వార్త గురించి ఎలా రాశారు, ఇవన్నీ తెలుసుకోవాలని అది నెక్స్ట్ స్టేజ్ అనమాట. సో అలాంటి వాళ్ళ కోసమే V6 వెలుగు ఈ కొత్త ప్రయోగం. ఫేస్బుక్ పేజ్లో రోజు V6 ఫేస్బుక్ పేజ్లో రోజు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన మెయిన్ న్యూస్ మీకు అందిస్తున్నాము. యూర్ ఆల్ హ్యాపీ విత్ దిస్. మాకు ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. అండ్ ఇవాళ న్యూస్ తీసుకుని సౌజన్యం వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోతా. అయితే ఒక కండిషన్, మీరు లైవ్లో చూస్తున్నప్పుడు షేర్ కొట్టాలి. షేర్ కొడితే ఏమవుతుందంటే మరింత మందికి వెలుగు న్యూస్ పేపర్లో ఏం వార్తలు వచ్చాయో తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద న్యూస్. రాష్ట్రంలో కరోనా టెస్టులు తక్కువే, బ్యానర్ ఐటమ్ వచ్చింది ఇవాళ వెలుగు పేపర్లో. మొత్తం కేంద్రం కొంత డేటా రిలీజ్ చేసింది. ఏ రాష్ట్రంలో కరోనా కేసులు 1 మిలియన్ అంటే ఒక 10 లక్షల జనాభాకి 10 లక్షల్లో ఎంతమందికి కరోనా టెస్టులు చేస్తున్నారు అనే ఒక డేటా రిలీజ్ చేసింది. దానికి సంబంధించి చూస్తే మన రాష్ట్రంలో చాలా తక్కువగానే కరోనా టెస్టులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 18,200 మందికి మాత్రమే టెస్ట్ చేశారు. మార్చి 14 నుంచి వరుసగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 10 లక్షల మందిలో సగటున 455 మందికి మాత్రమే శాంపిల్స్ సేకరిస్తున్నారని చెప్పి మనం ఈ బ్యానర్ ఐటెంలో చూడొచ్చు. కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ కాంటాక్ట్స్ వరకే పరిమితం అవుతున్నారు, వేరే సెకండ్ కాంటాక్ట్స్ కానీ ఆ తర్వాత స్టేజెస్ వరకు వెళ్ళట్లేదు. ఒక పక్కేమో అంత అసిమ్టమాటిక్గా ఉంటుంది, 80% కేసెస్ అన్నీ కూడా సిమ్టమ్స్ లేకుండానే కరోనా సోకిన వాళ్ళు ఉంటున్నారు అని చెప్పి చెప్తూ కూడా ఇలా పరీక్షలు చేయకపోతే ఇట్ విల్ బి అ థ్రెట్ అని చెప్పి కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. డాక్టర్ బాబురావు, ప్రొఫెసర్ అండ్ HOD కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్, సూర్యాపేట మెడికల్ కాలేజ్, ఆయన చెప్తున్నారు లక్షణాలు లేని వాళ్ళకి టెస్టులు చేయకుండా ప్రైమరీ కాంటాక్ట్స్ మాత్రమే టెస్టులు చేస్తే మొత్తం చేసినంతకాలం ఇట్లానే ఉంటుంది పరిస్థితి. లాక్డౌన్ అనేది కేవలం ఆపడానికి మాత్రమే, ఆ స్ప్రెడ్ని ఆపడానికి మాత్రమే. బట్ ఒక్కసారి లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ స్ప్రెడ్ మాత్రం యాజ్ యూజువల్గా జరుగుతుంది, ఎందుకంటే అందరికీ టెస్టులు జరగట్లేదు కాబట్టి. సో ఇది చాలా డేంజరస్ సిచ్యుయేషన్కి దారితీస్తుంది అని చెప్పి ఆయన సజెస్ట్ చేస్తున్నారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రాకుండా స్ట్రిక్ట్గా లాక్డౌన్ చేయాలి. హర్డ్ ఇమ్యూనిటీ కోసం యంగ్ పీపుల్ని దశల వారీగా బయటకు వదలాలి అని చెప్పి ఆయన సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్ బాబురావు. సో ఎక్కువ కేసులు ఉన్న జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది, ఎస్పెషల్లీ మన తెలంగాణలో. సూర్యాపేట, వికారాబాద్లో అయితే మనకు తెలుసు, సూర్యాపేట, వికారాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ ఇవన్నీ కూడా చాలా టాప్ ప్లేస్లో ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి జిల్లాలు. అయితే సూర్యాపేట, వికారాబాద్లలో గత 3 డేస్గా అసలు టెస్ట్లే చేయలేదంట. సో ఇట్స్ అ బిట్ వరీయింగ్. దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్ వచ్చింది, దాని గురించి ఇన్డెప్త్ డీటెయిల్స్ చూద్దాం మనం నెక్స్ట్ పేజ్లో. అండ్ దవాఖాన్ల జాడ లేదు, సుస్థి చేస్తే దిక్కు లేదు, ఇది ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ అండి. మామూలుగా మనం చూస్తున్న మోపీలు చాలా చోట్ల బంద్ చేశారు, ఎస్పెషల్లీ ఆల్రెడీ 108లు 102లు ఇవి కూడా అవైలబుల్ లేవు. ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఏమొస్తుందంటే నార్మల్ మామూలు కరోనా కాకుండా ఇతర జబ్బులు ఏవైతే ఉంటాయో, క్రానిక్ డిసీజెస్, గుండె సంబంధిత కానీ, లివర్ కానీ, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇవేమైనా ఉన్న వాళ్ళకి అసలు ఎక్కడా కూడా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అనేది నడుస్తలేదు. పెరాలసిస్ పేషెంట్లు కానీ, బీపీ, షుగర్ ఇలాంటి వాళ్ళు రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉండాలి, రెగ్యులర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉండాలి. బట్ అలాంటి వాళ్ళని క్రిటికల్గా ఉన్న కండిషన్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే జాయిన్ చేసుకోవట్లేదు. మిగిలిన హాస్పిటల్స్లో, ఈవెన్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా పరిస్థితులు ఇదే అని చెప్పి ఈ ఐటెంలో పేర్కొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా సిటీలోని ఆసుపత్రులకు వస్తున్న కేసులో 60% జిల్లాలవే. ఓ పక్క లాక్డౌన్, జిల్లాల నుంచి వచ్చే సిచ్యుయేషన్ లేదు, బట్ అయినా సరే ఎమర్జెన్సీ కాబట్టి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి పాస్ చూపించి పోలీసులకు ఎట్లానో వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సిటీలో హాస్పిటల్స్లో దిక్కే లేదు, వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదని చెప్పి మనం ఆర్టికల్లో చూడొచ్చు. దాని గురించి మనం ఇండెప్త్ చూద్దాం. ఇక మరో 13 మందికి కరోనా, అదే పేజ్లో. మొత్తం 984కు చేరిన కేసులు. ప్లాస్మా థెరపీకి ICMR అనుమతి ఇచ్చిందని చెప్పి మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. దానికి సంబంధించి వార్త కూడా చూద్దాం మనం నెక్స్ట్ పేజెస్లో. ఇక సిద్దిపేటకి గోదావరి నీళ్ళు అని చెప్పి మెయిన్ ఫోటో వచ్చింది. సిద్దిపేట జిల్లాలో గోదావరి అడుగుపెట్టింది. రంగనాయక సాగర్లోకి నిన్న నీటిని రిలీజ్ చేశారు మంత్రులు KTR అండ్ హరీష్ రావు. దానికి సంబంధించిన వార్త. ఇక పంట కొనుండంటే కేసుల, ధాన్యాన్ని కొనేది కేంద్రమే అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నిన్న ఉపవాస దీక్ష చేశారు, నిన్న కూడా మనం చూసాం.
సో దానికి సంబంధించి ఆయన ఉపవాస దీక్ష తర్వాత ఆయన మాట్లాడారు కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్, దానికి సంబంధించి వార్త వచ్చింది. అండ్ కరోనా మనకు పాఠాలు నేర్పిందని ప్రధాని మోడీ అన్నారు. ఏం పాఠాలు నేర్పింది ప్రధాని మోడీ, ఏ సందర్భంలో అన్నారు, ఆ వివరాలు చూద్దాం మనం. సెకండ్ పేజ్కి వద్దాం. సెకండ్ పేజ్కి వస్తే దవాఖాన్ల జాడ లేదు, సుస్థి చేస్తే దిక్కు లేదు. మరి ఎట్లా, ఏం చేయాలి? ఒక పక్క ఏమాత్రం అనుమానాలు ఉన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ఆస్తమా పేషెంట్స్ వస్తున్నారు, లేకపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు, ఇలా కొంచెం సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే కరోనా అనుమానిత పేషెంట్లుగా భావించి వాళ్ళని గాంధీకి వాటికి తరలిస్తున్నాము. అంతే తప్పించి మిగిలిన వాళ్ళకైతే నార్మల్గా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పి, అందరికీ ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కిమ్స్ హాస్పిటల్ పల్మనాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రమణ ప్రసాద్ చెప్తున్నారు. బట్ చాలా మంది ఇబ్బంది పడుతున్న సిచ్యుయేషన్ అయితే ఉంది. ఎమర్జెన్సీ అయితేనే ట్రీట్మెంట్ చేస్తున్నాము, కరోనా లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే గాంధీకి పంపిస్తున్నామని డాక్టర్ కేటీఆర్ సత్యప్రకాష్ గ్లోబల్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఆయన చెప్తున్నారు. బీపీ, షుగర్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళాలి. కిడ్నీ, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళ మందుల కోసమో లేకపోతే రెగ్యులర్ చెకప్స్ కోసమో, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే డయాలసిస్ లాంటి వాటి కోసమో, ఇలాంటి ఎన్నిటికో వెళ్తూ ఉండాలి. ఇక క్యాన్సర్ బాధితుల అవస్థలు అయితే అసలు మామూలుగా లేవని చెప్పి మనం ఈ వార్తలో చూడొచ్చు. క్యాన్సర్, కిడ్నీ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్లో, ఓన్లీ హైదరాబాద్లోని హాస్పిటల్స్లోనే చికిత్స పొందేవారు దాదాపు 1,00,000 మంది ఉంటారట. ఈ 1,00,000 మందిలో 20% మంది వేరే వేరే రాష్ట్రాల వాళ్ళే. వీళ్ళెవ్వరికి ఈ 1,00,000 మందిలో 30,000 మందికి అయితే అత్యవసర చికిత్స, చాలా ఎమర్జెన్సీ కండిషన్లో వాళ్ళు ఉంటారట. మొత్తం లాక్డౌన్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడంతో ఈ 30,000 మందిలో 20% మంది, ఈ ఎమర్జెన్సీ చికిత్స అవసరమైన 30,000 మందిలో 20% మంది అసలు సరైన చికిత్స చేయించుకోలేకపోతున్నారు. మిగిలిన వాళ్ళు చికిత్సకే దూరం అవుతున్నారు, ఎందుకంటే జిల్లాల నుంచి రావాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి దారుణమైన సిచ్యుయేషన్ కనిపిస్తోందని చెప్పి మనం ఈ న్యూస్ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ సర్జరీలు వాయిదా వేస్తున్నారు. యాక్చువల్లీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మామూలుగా అయితే అసలు వేల సంఖ్యలోనే సర్జరీలు జరుగుతుంటాయి పెద్ద పెద్ద పేరొందిన హాస్పిటల్స్లో అయితే. బట్ ఇప్పుడు ఈ పదుల సంఖ్యలో పడిపోయే సర్జరీలని వాటిని కూడా వాయిదా వేసేస్తున్నారు. మరీ అత్యవసరం, మరీ ఇంపార్టెంట్, మరీ ఎమర్జెన్సీ అంటే తప్ప సర్జరీలకు ప్రిఫర్ చేయట్లేదు, వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. వాయిదా వేసిన దానికి సంబంధించి అప్పటిదాకా మందులు ఇస్తున్నారు. ఈ లోపల పేషెంట్స్ కండిషన్ చాలా వరకు క్రిటికల్గా కూడా మారుతోంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సుమారుగా ఒక కార్పొరేట్ హాస్పిటల్స్లో రోజుకి 200 వరకు సర్జరీలు జరిగేవి, 200 నాట్ వేలు, 200 వరకు సర్జరీలు జరిగేవి. ఇప్పుడు అవి పదుల సంఖ్యకు పడిపోయాయి. అలాంటి దారుణమైన సిచ్యుయేషన్ ఉంది అని చెప్పి ఈ వార్తలో వచ్చింది. అండ్ ఓపీలు కూడా తగ్గినాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 25,000 నుంచి 35,000 మంది అవుట్ పేషెంట్స్ వచ్చేవారు. నిమ్స్కి అయితే 2,000 మంది, ఉస్మానియా, నిమ్స్ లాంటి హాస్పిటల్స్కి అయితే 2,000 మంది ఓపీ కోసం వచ్చేవారు. బట్ ఓపీ వల్ల బాగా తగ్గిపోయింది, జిల్లా నుంచి వచ్చే ఇది లేదు. సో ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ వీటన్నిటి వల్ల ఓపీ అసలు 100 కూడా దాటట్లేదని చెప్పి ఈ వార్తలో ఉంది. అండ్ ఒక్కొక్క కార్పొరేట్ ఆసుపత్రికి నిత్యం 1000 నుంచి 1,500 మంది వరకు పేషెంట్స్ వచ్చేవారు. ఇప్పుడు 10 రోజుల నుంచి 100 లోపే ఉంది. బట్ ఈ 10 రోజుల నుంచి కొంచెం పెరిగినట్లుగా తెలుస్తోందని చెప్పి చూడొచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అంటే ఇప్పుడు మొత్తం డాక్టర్స్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటున్నారు కాబట్టి ఆన్లైన్లో ఏదైనా మెడికల్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే చెప్తే వాళ్ళు ఆన్లైన్లో సలహాలు ఇస్తున్నారు, కొంతమంది ఏం చేయాలో కూడా చెప్తున్నారు. కాబట్టి దానివల్ల కూడా మందులు కూడా ఆన్లైన్లో కూడా ప్రిస్క్రిప్షన్స్ అవి కూడా ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అందువల్ల కూడా కొంతవరకు తగ్గింది. బట్ గత 10 days నుంచి కాస్త పెరిగింది అని చెప్పి చూడొచ్చు. అవయవ మార్పిడి కోసం ఎదురు చూపులు, ఏదైతే ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయో మెయిన్గా నిమ్స్ ఆధ్వర్యంలో అయితే జీవన్ దాన్ ట్రస్ట్లో ఆర్గన్స్ కోసం రిజిస్ట్రేషన్స్ చేసుకుని సుమారు 7,000 మంది, 7,481 మంది ఎదురు చూస్తున్నారు. అందులో లివర్ కోసమే మోర్ దాన్ 3,000 ఉన్నారండి, కిడ్నీల కోసం మోర్ దాన్ నియర్లీ 4,000, మిగిలిన వాటి కోసం మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మాకు డోనర్స్ కావాలి అని చెప్పి. బట్ అవి కూడా ఎక్కడికక్కడ ఏదో పాజ్ బటన్ నొక్కేసినట్లుగా అయిపోయింది అని చెప్పి మనం అక్కడ చూడొచ్చు వార్త. అండ్ అదే పేజ్లో బండి కావాలంటే కోర్టుకు పోవాల్సిందే. రాష్ట్రంలో లాక్డౌన్ ఉంది, రోడ్ల మీదకి రావద్దు, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని పదే పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కూడా ఇంకా చాలా మంది రెక్లెస్గా రోడ్ల మీదకి వస్తున్నారు కదా, అలాంటి వాళ్ళ బండ్లన్నీ సీజ్ చేస్తున్నారు. మనం దానికి సంబంధించిన వార్తలు రోజు చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటిదాకా 1,50,000కి పైగా వెహికల్స్ రూల్స్ని ఎవరైతే బ్రేక్ చేసి సరైన రీజన్స్ లేకుండా సిల్లి కారణాలతో రోడ్ల మీదకి వస్తున్నారో అలాంటి కేసెస్ మన 1,51,170 వెహికల్స్ సీజ్ చేశారు ఓన్లీ మన గ్రేటర్ పరిధిలో.
సో వీటన్నిటిని ఏం చేయాలి? ఆ తర్వాత ఏదో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వెళ్ళి చక్కగా డ్రైవ్ చేసుకుని వచ్చేయడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా కేసులు వేశారు కాబట్టి కోర్టే తెలుస్తుంది. సో ఒక పక్క లాక్డౌన్ తర్వాత ఒకవేళ మీరు ఆఫీసులకు కానీ వేటికైనా సరే అర్జెంటుగా వెళ్లాల్సి ఉంటే వెహికల్ అతిపతి ఉండదు. అండ్ ఈ టైంలో ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే, హెల్త్ ఎమర్జెన్సీ కానీ ఇంకేమైనా, చేతిలో బండి లేకపోతే, బయట క్యాబ్స్ లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, జస్ట్ ఒక్కసారి ఊహించుకోవాలి సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో. అందుకని చెప్పి ఇది ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు, లాక్డౌన్ ఎంత సీరియస్ గా పాటించాలనే ఇదిని చెప్పడానికే పోలీసులు ఇలా చేస్తున్నారు. సో మరి ఇన్ని వెహికల్స్ 1,50,000కి పైగా వెహికల్స్ సీజ్ చేశారు. తర్వాత కోర్టు విచారణ జరుగుతుంది. మేబీ ఒక 2 నెలలో 3 నెలలో పడుతుందేమో. ఆ వెహికల్స్ అన్ని కూడా కోర్టు పర్మిషన్ తోనే తీసుకోవాల్సి అవుతుంది. సో ఇలాంటివి జరగకూడదు అంటే స్టే హోమ్, స్టే సేఫ్. మరీ ఎమర్జెన్సీ అయితే, సరైన కారణం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దు. అండ్ హైదరాబాద్ లో లాక్డౌన్ చక్కగా లేదు. హైదరాబాద్ లో చాలా చోట్ల లాక్డౌన్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. గుంపులుగా మార్కెట్స్ అవి ఉన్న చోట్లకి గుంపులుగా ప్రజలు వస్తున్నారు అని చెప్పి కేంద్రం భావిస్తోందండి. దానికి సంబంధించి కేంద్రం టీం వచ్చింది. నిన్న నైటే వాళ్ళు హైదరాబాద్ చేరుకున్నారు. సో కంటైన్మెంట్ జోన్స్ లో పరిస్థితి ఎలా ఉంది, హాట్ స్పాట్స్ లో ఎట్లా ఉంది, టెస్టింగ్స్ ఎట్లా జరుగుతున్నాయి, టెస్టింగ్స్ తక్కువ జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. సో టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, ఒకవేళ కేసుల సంఖ్య సడన్ గా పెరిగిపోతే దాన్ని తట్టుకోవడానికి తగ్గట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది రెడీగా ఉందా లేదా, మొత్తం ఇవన్నీ చూడడానికి ఇవాళ ఈ కేంద్ర ఆరోగ్య బృందం, హెల్త్ టీమ్ పర్యటించబోతున్నారు. డాక్టర్లు, ఇతర హెల్త్ సిబ్బంది రక్షణ కోసం పీపీఈ కిట్స్ అవి కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా, మాస్కులు అవి ఉన్నాయా లేదా, ఈ క్యాంప్స్ లో ఎక్కడికక్కడ ఆపేస్తారు కదా వలస కార్మికులు, వాళ్ళకి ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది, వాళ్ళని ఎట్లా చూస్తున్నారు, ఇలాంటి అనేక ఇష్యూస్ కి సంబంధించి ఇవాళ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో మాట్లాడతారు. అండ్ క్షేత్రస్థాయిలో కూడా కొంత వాళ్ళు పరిశీలన చేసి కేంద్రానికి రిపోర్ట్ ఇస్తారు. దానికి సంబంధించిన వార్త వచ్చింది. అండ్ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోండి అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారండి. ఇవాటి నుంచి రంజాన్ ఉపవాసాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఎవరు ఇల్లు దాటి బయటకు రావద్దు. సాయంత్రం 6 తర్వాత కర్ఫ్యూ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోండి, గుమిగూడొద్దని చెప్పి ఆయన అపీల్ చేశారు. ఇక 3 వారాలు అర్ణబ్ను అరెస్ట్ చేయొద్దు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు. అర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ ఎడిటర్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. యాక్చువల్లీ పాల్గఢ్ ఘటనకు సంబంధించి ఆయన తీవ్రమైన కామెంట్స్ చేశారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశిస్తూ డైరెక్ట్ గా మాట్లాడారు, ఆమెను కించపరిచేలా మాట్లాడారని చెప్పి చాలా చోట్ల కేసులు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ఇలాంటి అనేక చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే 3 వారాలు అర్ణబ్ని అరెస్ట్ చేయొద్దు, ఈ లోపల బెయిల్ తెచ్చుకోండి, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోమని అర్ణబ్కి సూచించింది. సో 3 వారాలు అయితే అర్ణబ్ని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. అండ్ ఈ టైంలో ఆయనకి ప్రొటెక్షన్ కూడా పెంచమంది, ఎందుకంటే మనకు తెలుసు మొన్న ఆయన మీద దాడి జరిగింది. సో ప్రొటెక్షన్ కూడా పెంచమని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే రాష్ట్రంలో కరోనా టెస్టులు తక్కువే. మనం బ్యానర్ ఐటమ్ చూసాం కదా, దానికి సంబంధించి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ మనకి పేజ్లో కనిపిస్తుంది. సగటున ప్రతి 10 లక్షల మందికి మొత్తం దేశవ్యాప్తంగా మన దేశంలో ఏ స్టేట్లో ఎలా జరుగుతుంది అన్నీ చెప్పను, కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. ఆల్మోస్ట్ మనకి తెలుసు చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా ఒక 10 రాష్ట్రాలు చాలా చాలా దారుణంగా కేసులు పెరుగుతున్న సిచ్యుయేషన్ ఉంది. మొత్తం దేశవ్యాప్త సగటు, మొత్తం దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి, ఒక 10 లక్షల పాపులేషన్లో 391 టెస్టులు జరుగుతుంటే, ఢిల్లీలో సగటున ప్రతి 10 లక్షల మందిలో 1567 టెస్టులు జరుగుతున్నాయి. ఢిల్లీ కూడా చాలా రెడ్ జోనే. సో ఢిల్లీలో 1567, ఏపీలో 1018. ఏపీలో కూడా మొన్న కూడా సీఎం జగన్ అంటుండే మొత్తం దేశంలోనే అసలు ఇన్ని టెస్టులు చేస్తున్న రాష్ట్రం లేదని చెప్పి. సో ఏపీలో 1018 టెస్టులు జరుగుతున్నాయి ప్రతి 10 లక్షల మందికి. తమిళనాడులో 857, రాజస్థాన్లో 848, ఇట్లా మొత్తం మహారాష్ట్రలో 714. మహారాష్ట్ర కూడా చాలా రెడ్ జోనే. అండ్ గుజరాత్లో 652. ఇలా ఒక్కొక్క రాష్ట్రం చూస్తే తెలంగాణ 455, చాలా తక్కువగా. మొత్తం ఈ లిస్ట్ లో చూస్తే మనం చాలా కింద, చాలా చివరి పొజిషన్ లో మనం ఉన్న సిచ్యుయేషన్ కనిపిస్తుంది. సో ప్రతి 10 లక్షల మందిలో కేవలం 455 టెస్టింగ్స్ జరుగుతున్నాయి. అంటే ఎక్కువగా ఉన్న ఈ 10 రాష్ట్రాల్లో 6 బాగా ఏవైతే హాట్స్పాట్ జోన్స్ చాలా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి అనుకుంటున్న రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తున్నాయి. ఏపీలో అయితే రోజుకు ఒక 5-6 వేల మందికి టెస్టులు చేస్తున్నారంట. బట్ మన దగ్గర ఆ సిచ్యుయేషన్ లేదు. మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటిదాకానే కరోనా విజృంభించింది, మొత్తం స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే 18,200 మాత్రమే టెస్టులు జరిగాయి.
అంటే సగటున 455 టెస్టులు జరుగుతున్నాయి. ఇది ఇంకా కాదు, కేసులు నమోదు కాని జిల్లాలతో పాటు అధిక కేసులు వస్తున్న జిల్లాల్లో, సరే నమోదు కాని జిల్లాల్లో ఇలా జరిగితే ఓకే. బట్ ఏంటంటే ఆ, వస్తున్న జిల్లాల్లో ఎక్కడైతే కేసులు బాగా పెరుగుతున్నాయో, రోజు రోజుకి సంఖ్య పెరుగుతోందో, అక్కడ కూడా టెస్టులు తక్కువగానే జరుగుతున్నాయి. ఇది కొంచెం వరీయింగ్ ఫ్యాక్టర్. ఈ లాక్డౌన్ విధిస్తే సరిపోదు, లాక్డౌన్ ని పొడిగించుకుంటూ పోతే సరిపోదు. టెస్టులు జరగాలి, టెస్టులు జరిగి ఎవరైతే పాజిటివ్స్ ఉన్నారో వాళ్ళందరినీ స్ట్రిక్ట్ గా ఐసోలేట్ చేస్తే తప్ప దీనికి అడ్డుకట్ట పడదు. ఎందుకంటే లాక్డౌన్ ఎంతకాలం విధిస్తే అంతకాలం స్ప్రెడ్ అనేది ఆగుతుంది. బట్ వన్స్ లాక్డౌన్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ సిచ్యుయేషన్ వర్స్ట్ అవుతుంది. అమెరికా లాంటి చోట్ల ఇదే జరిగింది అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. ఢిల్లీలో అత్యధికంగా టెస్టులు జరుగుతున్నాయి, ఆ తర్వాత ఏపీలో జరుగుతున్నాయి. 3 రోజులుగా సూర్యాపేట జిల్లాలో మనం తెలుసు, సూర్యాపేట మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ విపరీతంగా ఢిల్లీ రిలేటెడ్ ఇష్యూతో విపరీతంగా కేసులు వస్తున్నప్పుడు రోజు రోజు మనం చూసాం సూర్యాపేట హై అలర్ట్. అక్కడికి సిఎస్ సోమేష్ కుమార్ ఇలా చాలా మంది అధికారులు కూడా వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన అవి చేశారు. అయితే గత 2 రోజులుగా ఒక్క కేసు కూడా రాలేదు. కేసు ఎందుకు రాలేదు అంటే అసలు టెస్ట్లే జరగలేదంట. సూర్యాపేట లాంటి హాట్స్పాట్ లో అంత క్రిటికల్ సిచ్యుయేషన్ ఉన్న చోట గత 2 days గా అసలు టెస్ట్లే చేయలేదు. అండ్ ఆల్సో ఇప్పటిదాకా సూర్యాపేటలో 83 కేసులు రాగా మొత్తంగా చేసిన టెస్టులు 796 మాత్రమే అట. సో ప్రతి 100 శాంపిల్స్ లో సగటున 10 మందికి పాజిటివ్ వస్తుంది. అయినా సరే 3 days గా సూర్యాపేటలో టెస్టింగ్స్ లేవు. నాట్ ఓన్లీ సూర్యాపేట, ఇలా చాలా చోట్ల ఉన్నాయి. వికారాబాద్ లో 38 పాజిటివ్ కేసులు వికారాబాద్ లో నమోదయ్యాయి కదా, అక్కడ కూడా ఓన్లీ 659, ఇప్పటిదాకా 659 మందికి మాత్రమే టెస్టులు చేశారట. గద్వాల్లో కూడా 570 మందికి టెస్టులు చేస్తే 45 కేసులు నమోదయ్యాయి. లక్షణాలు లేవు, 80% మందికి లక్షణాలు లేవని చెప్పి ఐసీఎంఆర్ చెప్తోంది. అందరూ కూడా ఇదే చెప్తున్నారు. మరి ఇలాంటి చోట లక్షణాలు లేని వాళ్ళు క్యారియర్స్ గా పనిచేసి ఇతరులకి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దు, వీలైనంత వరకు టెస్టింగ్ పెంచండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది, ఐసీఎంఆర్ చెప్తోంది, చాలా మంది నిపుణులు కూడా చెప్తున్నారు. బట్ మన దగ్గర అలాంటి సిచ్యుయేషన్ కనిపించట్లేదు అని ఈ వార్తలో చూడొచ్చు. హాట్స్పాట్స్ లో అందరికీ చేయాలని చెప్పి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి బుర్రి ఆయన చెప్తున్నారు. అదే కరోనా చైన్ బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా కంటైన్మెంట్ జోన్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయాల్సిందే. చాలా వరకు అంటే యాంటీబాడీ టెస్టులు కంటైన్మెంట్ జోన్స్ లో 10 రోజుల వ్యవధిలో ఒక్కొక్కరికి 2 సార్లు యాంటీబాడీ టెస్టులు చేయాలి. సో చాలా వరకు వైరస్ వ్యాప్తిని తగ్గించగలుగుతాం, అడ్డుకోగలుగుతాం. వీలైనంత ఎక్కువ టెస్టులు చేయాలి అని చెప్పి ఆయన అంటున్నారు. ఆల్మోస్ట్ అందరూ ఇదే చెప్తున్నారండి. బట్ మన దగ్గర మాత్రం అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. చూద్దాం మరి గవర్నమెంట్ ఏమైనా ఇంకొంత టెస్టుల సంఖ్య పెంచుతుందేమో. ఇక ఒక్కరోజు 1395 కేసులు దేశంలో, నిన్న ఒక్కరోజే 1395. ప్రతిరోజు ఇలా కనిపిస్తోంది స్టీప్, తప్పించి తగ్గిన సిచ్యువేషన్ ఎక్కడ కనిపించట్లా. సో మొత్తానికి కరోనా కేసులు 24,434. వీఆర్ నియర్ టు 25,000 మన దేశంలో కరోనా కేసుల సంఖ్య. నిన్న 445 మెంబర్స్ కోలుకున్నారు. అంటే కొంత ఊరట, కొంత రిలీఫ్ కలిగించే ఫ్యాక్టర్ ఏంటంటే కేసుల సంఖ్య ఎట్లయితే పెరుగుతోందో డిశ్చార్జ్ అయ్యి, అంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అది కొంత రిలీఫ్నిచ్చే ఇష్యూ. ఇప్పటిదాకా దేశంలో మొత్తం 59 మంది నిన్న ఒక్కరోజే 59 మంది చనిపోయారు. మొత్తంగా 780, దేశవ్యాప్తంగా 780 మంది ఈ కరోనాకి బలయ్యారు. ప్రపంచంలో కేసులు 28 లక్షలు, మరణాలు 2 లక్షలకి దగ్గర అవుతున్నాయి. ప్రపంచంలో 28 లక్షలు, మన భారతదేశంలో సుమారుగా 25,000కి చేరువలో ఉంది. సో దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. రాష్ట్రంలో మొత్తం 301 మంది చనిపోయారు. సో కరోనా టెస్టులు తక్కువ జరుగుతున్నాయి అని చెప్పి మనం ఆ వార్త చూడొచ్చు. అండ్ మరో 13 మందికి కరోనా. నిన్నటి సిచ్యువేషన్ ఏంటి అంటే నిన్న ఒక 13 మందికి కరోనా వచ్చిందండి. మొత్తం 984 కేసుల సంఖ్య కూడా 984కి చేరింది. అండ్ ప్లాస్మా థెరపీకి పర్మిషన్ వచ్చింది అని చెప్పి ఈటల రాజేందర్ నిన్న చెప్పారు. ఐసీఎంఆర్ కి మన వాళ్ళు ఎప్పుడో కూడా కోరారు ప్లాస్మా థెరపీకి అలో చేయండి అని చెప్పి. సో ఐసీఎంఆర్ ఒప్పుకుంది. సో ఎవరైతే ట్రీట్మెంట్ పొంది డిశ్చార్జ్ అయి ఉన్నారో వాళ్ళలోని ప్లాస్మా సేకరించి బాగా క్రిటికల్ కండిషన్ లో ఉన్న పేషెంట్స్ కి ప్లాస్మా థెరపీ ద్వారా చేస్తాము అని చెప్పి అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల్, వికారాబాద్ జిల్లాలో వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కంటైన్మెంట్ జోన్స్ లోంచి ఎవరు బయటకు రాకుండా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పి కూడా ఈటల రాజేందర్ చెప్తున్నారు. ఆల్సో కొంతమంది నాయకులు, బాధ్యత గల వ్యక్తులు చిన్న చిన్న విషయాలు పట్టుకొని డాక్టర్స్ మీద రకరకాలుగా, అంటే గాంధీ హాస్పిటల్లో ఫుడ్ బాగాలేదని
ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న అన్నారు కదా, గాంధీ కంటే జైలే బెటర్ అని చెప్పి. ఆయన ఉద్దేశిస్తూ ఆ, చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఇట్లా కొందరు సైకోలు శాడిస్టుల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. సోషల్ మీడియాలో అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు. కంప్లీట్ గా గాంధీ కోవిడ్ హాస్పిటల్ గా మారింది. అక్కడ ఎలాంటి ఫుడ్ అవసరమో పేషెంట్స్ కి అలాంటి ఫుడ్ ని మేము అందిస్తున్నాము. ఎవరో ఒకళ్ళు బాగాలేదని చెప్పి అంటుంటారు పేషెంట్స్ లో, అది దాన్ని పట్టుకుని బాధ్యత గల వ్యక్తులు కొంచెం సంయమనంతో ఉండాలి తప్పించి ఇట్లాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన అన్నారు. అండ్ ఇప్పటిదాకా రాష్ట్రంలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తో. తెలంగాణ ఈజ్ డూయింగ్ వెల్ అని చెప్పి ఆయన అభినందించారని చెప్పి కూడా ఈటలు చెప్పారు. బట్ కేంద్ర టీం అయితే వచ్చింది హైదరాబాద్ లో, ఎస్పెషలీ సరిగా ఇంప్లిమెంట్ కావట్లేదు లాక్డౌన్ అని చెప్పి. ఎనీవేస్ 9 ల్యాబ్స్ ద్వారా రోజుకు 1600 టెస్టులు చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని చెప్పి మేము కేంద్ర మంత్రికి చెప్పాము అని చెప్పి అంటున్నారు. అండ్ వైరస్ బారిన కుటుంబాలు హోమ్ క్వారంటైన్ నిబంధనలు పాటించకపోవడంతో అగైన్ అండ్ అగైన్ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ ని చూస్తున్నారు. అందరినీ క్వారంటైన్ కి, ప్రభుత్వ క్వారంటైన్స్ లేవు అని చెప్పి ఎప్పుడో ప్రభుత్వం చెప్పేసింది. ఇప్పుడంతా హోమ్ క్వారంటైన్ సిస్టమే నడుస్తుంది. ఒకవేళ ఎవరైనా పాజిటివ్ అని తేలితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళని కలిసిన వాళ్ళు, వీళ్ళందరినీ ట్రేస్ చేయడం, హోమ్ క్వారంటైన్ కి వాళ్ళని పరిమితం చేయడం, ఇవన్నీ చూస్తున్నాం కదా. అయితే ఈ హోమ్ క్వారంటైన్ నిబంధనలు సరిగ్గా పాటించక ఎన్ని కేసులు చూడండి. వికారాబాద్ లో 14 కుటుంబాల్లో 38 మందికి వైరస్ సోకిందట. సూర్యాపేటలో 25 కుటుంబాల్లో 83 మందికి, అండ్ గ్రేటర్ హైదరాబాద్ లో 44 కుటుంబాల్లో ఏకంగా 268 మందికి వైరస్ సోకింది. గద్వాల్లో 30 కుటుంబాలకు చెందిన 45 మందికి వైరస్ సోకింది. ఇదంతా హోమ్ క్వారంటైన్ అన్నారు అంటే దాన్ని స్ట్రిక్ట్ గానే పాటించాలి. లేకపోతే మనకేమున్నా కాకపోయినా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. అయితే ఒక వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 20 రోజులుగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న తర్వాత ఒక వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించాయంట నిర్మల్లో. అది కొంచెం కలకలం చెప్తోంది. 2 సార్లు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన తర్వాత 2 టైమ్స్ టెస్టులు చేయించుకుంటే నెగిటివ్ అనే వచ్చింది. అయినా సరే హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు. ఆ తర్వాత 3 రోజులు జస్ట్ 3 డేస్ నుంచి కొంత లక్షణాలు కనిపిస్తుంటే టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చింది. సో హోమ్ క్వారంటైన్ అని చెప్పి కనుక రిఫర్ చేస్తే, సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్ పాటించాలండి. లేకపోతే ఇట్లనే ఒక రేంజ్ లో కేసులు ఒక్కసారి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ నేరాలు తగ్గినాయి. లాక్డౌన్ తో 59.1% తగ్గింది క్రైమ్ రేట్ అని చెప్పి మనం చూడొచ్చు వార్త. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి చాలా బాగా నేరాలు కంట్రోల్లోకి వచ్చాయని చెప్పి. ఇక అదే పేజ్ లో పంటను కాల్చుకునే పరిస్థితి తెచ్చారు. రైస్ మిల్లర్స్ తో కలిసి సర్కారు డబుల్ గేమ్ ఆడుతోందని చెప్పి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తీవ్రంగా తప్పుబట్టారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. రైతులు పండించిన పంట మొత్తం కొనాల్సిందే, ఎందుకు రైతులు అంత గోసపడాల్సిన అవసరం ఏంటి? మనం చూసాం సిరిసిల్లలో మొత్తం అంతా తరుగు అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఎంత తక్కువకి అయితే అంత తక్కువకి పంటను పొందామని చెప్పి చూస్తున్నారని చెప్పి ఆ బాధ భరించలేక రైతు మొత్తం కుప్పబోసి మంట పెట్టిన సిచ్యుయేషన్ మనకి తెలుసు. సో అంత ఆరుగాలం శ్రమించి రైతు పంట పండిస్తే పంటను కాల్చుకునే పరిస్థితి ఎందుకు తెస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి క్వశ్చన్ చేస్తున్నారు. రైస్ మిల్లర్స్ తో కలిసి సర్కార్ కావాలని చెప్పి డబుల్ గేమ్ ఆడుతోంది. ఓ పక్కేమో ప్రతి చివరి గింజ వరకు కొంటాము, రైతులు ఎవరు వరి అవ్వద్దని చెప్పి చెప్తున్నారు. బట్ క్షేత్రస్థాయిలో చూస్తే అసలు ఆ సిచ్యుయేషన్ కనిపించట్లేదని చెప్పి ఆయన అంటున్నారు. రైతు కూలీలకు కూడా రైతు బంధు ఇవ్వాలి. ఇదివరకు కూడా ఇదే డిమాండ్ చేశారు ఆయన. పంట మొత్తం కొంటామని చెప్పి చెప్తున్నారు. ఊరికే మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి ఫోటో ఆప్ లాగా జస్ట్ ఫోటోలకే పరిమితం అవుతున్నారు తప్పించి అక్కడ గ్రౌండ్ లెవెల్లో రైతు పడుతున్న ఇబ్బందిని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. రైతుకి ఎవరు కూడా సహకరించట్లేదు. వెంటనే సీఎం దీనిలో కలగజేసుకోవాలని చెప్పి ఆయన అప్పీల్ చేశారు. అండ్ గాంధీ హాస్పిటల్లో పేషెంట్స్ కి మంచి భోజనం కూడా ఇవ్వకపోవడం దారుణం అని చెప్పి అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్లే చెప్తున్నారు క్వారంటైన్ లో సరైన వసతులు లేవని చెప్పి, వీటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఆయన అంటున్నారు. అండ్ ఏపీలో కొత్తగా 62 కేసులు, 2 మృతి. ఏపీలో కూడా సంఖ్య పెరిగిపోతోంది. మనకంటే చాలా లేటుగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసెస్ స్టార్ట్ అయ్యాయి. బట్ చూడండి 955 ఆల్మోస్ట్ తెలంగాణకి దగ్గరగా వచ్చేసింది. ఏపీ కూడా 955కి కరోనా కేసెస్ సంఖ్య చేరుకుంది. గత 24 గంటల్లో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ చాలా వరీయింగ్గా ఉంది సిచ్యుయేషన్. ఇప్పటి వరకు కరోనాతో 29 మంది అక్కడ చనిపోయారండి. కర్నూలు ఫుల్లీ
డేంజరస్ జోన్ అక్కడ. కర్నూలులో 27, కృష్ణ 14, గుంటూరు 11, అనంతపురం 4, ప్రకాశం 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు జిల్లాలో 1 కేసు. ఇప్పటిదాకా శ్రీకాకుళం, విజయనగరంలో అసలు కేసులు లేవనుకుంటున్నాం కదా, నేను అక్కడ కూడా కేసులు కనిపించాయి. సో మొత్తం కరోనా నుంచి 145 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో 781 మందికి ట్రీట్మెంట్ కొనసాగుతోందని చెప్పారు. అండ్ విజయవాడలో ఒక పోలీస్ అధికారికి కరోనా వచ్చిందండి. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్ఐకి కరోనా సోకింది. సో ఎస్ఐతో పాటు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ మొత్తం అందరినీ కూడా క్వారంటైన్కి తరలించారు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ఇండియా బెటర్, మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గరే కరోనా కేసులు తక్కువ. 5 లక్షల టెస్ట్లకు 20,000 కేసులు నమోదవుతున్నాయి. చాలా అభివృద్ధి చెందిన దేశాలు బ్రిటన్, ఇటలీ, అమెరికా ఇలాంటి అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే మనం చాలా మంచి సిచ్యువేషన్లో ఉన్నాం, మంచి పొజిషన్లో ఉన్నామని చెప్పి నీతి ఆయోగ్ చైర్మన్ వికే పాల్ నిన్న చెప్పారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఒకవేళ లాక్డౌన్ కనుక లేకపోతే, ప్రధాని మోడీ ఏదైతే లాక్డౌన్ లాంటి స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకున్నారో ఇవి కనుక లేకపోతే 73,000 కేసులు అయ్యేవి ఇప్పటిదాకా. అలాంటివి తీసుకోబట్టే మన దేశంలో జస్ట్ 25,000కి దగ్గరలో మనం ఉన్నాం. మిగిలిన డెవలప్డ్ నేషన్స్తో పోల్చుకుంటే మనం చాలా 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 ఫార్ బెటర్ పొజిషన్లో ఉన్నామని చెప్పి ఆయన చెప్పారు. ఒక్కసారి లాక్డౌన్ టైం, ఫస్ట్ వీక్ ఆఫ్ లాక్డౌన్ అంటే మార్చ్ 24th నుంచి 30th వరకు మొత్తం కేసులు 1,251, రెండో వారం 4,421, మూడో వారం 10,363, నాలుగో వారం 18,601. అంటే రెట్టింపు అవడానికి, కేసులు నమోదైన తర్వాత అవి డబుల్ అవ్వడానికి లాక్డౌన్ ఫస్ట్ వీక్లో డబుల్ అవ్వడానికి 5.2 days టైం పట్టింది. సెకండ్ వీక్లో 4.2 days అంటే తగ్గింది డబ్లింగ్ రేటు, అంటే ఫాస్ట్గా డబుల్ అవుతుండే. థర్డ్ వీక్లో మాత్రం 6 days డబ్లింగ్ రేట్ పెరిగింది. నాలుగో వారంలో 8.6 days. ఇప్పుడు మనమున్న సిచ్యుయేషన్లో ఉన్న కేసుల సంఖ్య డబుల్ అవ్వడానికి ఆల్మోస్ట్ 8 రోజులకు పైగా, 8.5 రోజులకు పైగా పడుతోంది. దిస్ ఇస్ ఆల్ డ్యూ టు ఎఫిషియెంట్ లాక్డౌన్ అని చెప్పి ఆయన చెప్పారు. ఇటలీ, స్పెయిన్, అమెరికా లాంటి దేశాల్లో టెస్టులు కేసులతో పోల్చితే మనమే ముందుగా ఉన్నాం. మొత్తంగా చేసిన టెస్టులతో పోలిస్తే కేసుల రేటు 4.5% ఉంది. చేసిన టెస్టులు నమోదైన కేసుల రేషియో చూస్తే 4.5గా ఉంది. అదే అమెరికాలో అయితే 16% పైనే ఉంది. అందుకనే అమెరికాలో అంత దారుణమైన సిచ్యుయేషన్. సో లాక్డౌన్ లేకపోతే మాత్రం 73,000 కేసులు ఉండేవి యాజ్ ఆన్ టుడే అని చెప్పి నీతి ఆయోగ్ చైర్మన్ వికే పాల్ చెప్పారు. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. అండ్ లైట్ ట్రీట్మెంట్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కొన్ని కామెంట్స్ అప్పుడప్పుడు కరోనాకి సంబంధించి ట్రంప్ కొత్త సలహా ఇచ్చారు. ఇంటిని శుభ్రం చేసే క్లీనర్స్ ఏవైతే ఉంటాయో, డిస్ఇన్ఫెక్టెంట్స్, వాటిని వాడాలి, వాటిని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసిస్తే బెటర్ కదా పేషెంట్స్కి అని చెప్పి ఆయన ఒక వింత సలహా చెప్పారు. దాని మీద ఎక్స్పర్ట్స్ విపరీతంగా మండిపడ్డారు. అరే, డిస్ఇన్ఫెక్టెంట్స్ ఎట్లా ఎక్కిస్తాం పేషెంట్స్కి, ఒక నిమిషం లోపు వైరస్ చచ్చిపోతుంది కదా, మరి డిస్ఇన్ఫెక్టెంట్ ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ట్రంప్ కొన్ని వింత సూచనలు చేశారు. దీంతో పాటు ఒంట్లో లైట్ పెట్టాలి, అంటే ఎండలో కొంత వైరస్ స్ప్రెడ్ అనేది స్లో అవుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తే, మరి పేషెంట్ల ఒంట్లో లైట్ పెట్టాలి అని చెప్పి ఆయన ఇంకొక మాట అన్నారు. సో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. మళ్ళీ నిన్న కొత్తగా మీడియాతో మాట్లాడుతూ, యాక్చువల్ ఏమైందంటే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ బిల్ బ్రైన్ నిన్న మీటింగ్లో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొంచెం సేపు ఎండలో నిలబడితే కరోనా వైరస్ చచ్చిపోతుందని చెప్పి మేము ఒక స్టడీలో తేలింది. యాక్చువల్లీ దీనికి సంబంధించి ఇంకా రీసెర్చ్ రిజల్ట్స్ ఏం లేవు చాలా మంది, ఎందుకంటే ఇంతటి వేడి కండిషన్స్లో కూడా వైరస్ స్ప్రెడ్ అవుతుందంటే ఎండ వల్ల చచ్చిపోతుందని దానికి ఏమీ ప్రూఫ్స్ లేవని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అయితే నిన్న ఆయన అట్లా మాకు ఒక స్టడీలో తేలింది మాకు అన్నసరికి సన్లైట్తో వైరస్ క్షణాల్లో అంతమవుతుందని చెప్పి, అండ్ ఏదైతే డిస్ఇన్ఫెక్టెంట్స్ దాంతో అయితే 30 సెకండ్లోనే చచ్చిపోతుందని, ఇలాంటివి చెప్పేసరికి ఇంక వెంటనే పక్కనే ఉన్న ట్రంప్, మరి కరోనా పేషెంట్స్కి డిస్ఇన్ఫెక్టెంట్ ఎక్కిస్తే సరిపోలే అని చెప్పి, 1 నిమిషంలో చచ్చిపోతుంది కదా, దాని ఇంజెక్షన్ రూపంలో ఇంజెక్ట్ చేయొచ్చు కదా అని, అండ్ ఆల్సో లైట్లు పెట్టవచ్చు కదా, లైట్తోనూ వైరస్ని చంపే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో అల్ట్రా వైలెట్ యూవీ లైట్ సోర్స్ని కానీ దేన్నైనా సరే పేషెంట్స్ ఒంట్లో పెడితే బెటర్ కదా అని చెప్పి ఇలాంటి వింత సలహాలు ఇచ్చారు. అయితే హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, ఇలాంటివేమీ పట్టించుకోవద్దు, ట్రంప్ చెప్పే మాటలు ఇవి చాలా చాలా ప్రమాదకరం, అసలు ఎవరైనా సరే డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడతారా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఇంకో 38 లక్షల కోట్ల ప్యాకేజ్ రెడీగా ఉందండి. యుఎస్లో కంపెనీలు, ఆసుపత్రులు వీటన్నిటిని ఆదుకోవడానికి
38 లక్షల కోట్ల ప్యాకేజ్కి ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సో దానికి సంబంధించి కూడా త్వరలోనే ప్రకటన వస్తుంది. ఇక ప్లాస్మా థెరపీ రిజల్ట్స్ భేష్ కేజ్రీవాల్. న్యూఢిల్లీలో ప్లాస్మా థెరపీ ఆల్రెడీ జరుగుతోంది, మనకి తెలుసు. సో దానికి సంబంధించి రిజల్ట్స్ చాలా బాగున్నాయని చెప్పి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్న మాట్లాడుతూ చెప్పారు. మరికొన్ని ట్రయల్స్ కూడా చేస్తాము. కొద్ది రోజుల క్రితం 4 పేషెంట్లకు చేశాము, ఇప్పటి వరకు రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి ఆయన అంటున్నారు. అయితే దీన్నే ట్రీట్మెంట్ అని చెప్పి భావించడానికి వీల్లేదు. వేరే వేరే ట్రీట్మెంట్స్ జరుగుతూ కూడా ప్లాస్మా థెరపీ కూడా చేస్తూ ఉంటాము. ఇంకా కొన్ని ట్రయల్స్ చేయాలి. సో ఎవరైతే కరోనా నుంచి కోలుకుంటారో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు రక్తదానం చేస్తేనే నిజమైన దేశ సేవ చేసిన వాళ్ళు రక్తదానం చేస్తేనే వాళ్ళ నుంచి ప్లాస్మా సేకరించి ఈ ప్లాస్మా థెరపీకి ఉపయోగించగలుగుతాం అని చెప్పి కూడా కేజ్రీవాల్ అన్నారు. అండ్ కరోనా పాఠాలు నేర్పింది. లాక్డౌన్ కి జనం మంచిగా సహకరిస్తున్నారు. నిన్న పంచాయతీరాజ్ డేని పురస్కరించుకుని వీడియో కాన్ఫరెన్స్ లో సర్పంచ్లతో మాట్లాడారండి ప్రధాని మోడీ. ఈ సందర్భంగా జనం 2 గజాల దూరం పాటిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ కరోనా చాలా పాఠాలు నేర్పించింది. వైరస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో దాని అంతటా అది ఇంట్లోకి రాదు. ఇది ఒక వింత వైరస్. మనం బయటికి వెళ్ళి మనం దాన్ని తగిలించుకుని వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయడం తప్పించి దాని అంతటా అది రాదు అని చెప్పి అందుకని లాక్డౌన్ ఖచ్చితంగా పాటించండి, అందరూ ఇళ్లకే పరిమితం అవ్వని చెప్పి చెప్తున్నారు. అండ్ ఏం పాఠాలు నేర్పింది? కనీస అవసరాల కోసం ఇతరుల మీద ఆధారపడొద్దు అని చెప్పి కరోనా మనకి గుణపాఠం నేర్పింది అని చెప్పి ప్రధాని మోడీ అన్నారు. మొత్తం ప్రతి గ్రామ సభ, బ్లాక్, జిల్లా కనీస అవసరాల విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి. ప్రతి దానికి కూడా చేయి చాపడం కాకుండా సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండేందుకు ప్రయత్నించాలి అని చెప్పి మోడీ అన్నారు. అండ్ ప్రజలు లాక్డౌన్ కి బాగా సహకరిస్తున్నారు. ఈవెన్ ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలకి సోషల్ డిస్టెన్సింగ్ ఎంత ఇంపార్టెంట్ బాగా తెలిసొచ్చింది. దాన్ని బాగా పాటిస్తున్నారని చెప్పి కూడా ఆయన అప్రిషియేట్ చేశారు. అండ్ జనం ఏమైనా తిట్టుకుంటున్నారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన సర్పంచ్ని కోరారు. బట్ అట్లేం లేదు, లాక్డౌన్ వల్లనే మనం కరెక్ట్ గా ఆపగలిగామని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నారని సర్పంచ్లు కూడా చెప్పారు. నిన్న మనం సర్వే కూడా చూసినాం. ఆల్మోస్ట్ 93.5% పీపుల్ ఆర్ హ్యాపీ ప్రధాని మోడీ తీసుకుంటున్న స్టెప్స్ తో. సో దానికి సంబంధించిన వార్త మనం ఇందులో చూడొచ్చు. అండ్ మా టెస్ట్ కిట్లు మంచివే. చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఏవైతే పంపించిందో మొత్తం అంతా ఫాల్స్ ఉంది. ఒక 2 రోజులు ఈ ర్యాపిడ్ టెస్ట్లు ఆపండి అని చెప్పి ఐసీఎంఆర్ సూచించింది. వీటన్నిటి నేపథ్యంలో చైనా హ్యాస్ కమ్అట్ విత్ స్టేట్మెంట్ అండి. ఇండియాకి ఏవైతే ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లు మేము సరఫరా చేసామో అంత బాగానే ఉంది. చేయాల్సిందల్లా ఏంటంటే దాన్ని యూజ్ చేసేటప్పుడు ఆ టెస్ట్ కిట్ ఏ టెంపరేచర్ దగ్గర ఉండాలి అనేది ఆ యూజర్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ గా మెడికల్ సిబ్బంది చదివి టెస్టులు చేస్తే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. మాన్యువల్ ప్రకారం వాడాలి. ఒకవేళ లోపాలు ఉంటే వెనక్కి పంపుతామని చెప్పి కేంద్రం అంటోంది. నో ప్రాబ్లం. బట్ మేము చాలా చోట్ల సప్లై చేసాం, ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ఒకసారి కరెక్ట్ గా మాన్యువల్ చదివి దాని ప్రకారం చేయండి అని చెప్పి చైనా అంటోంది. సో దానికి సంబంధించి వార్త అదే పేజ్ లో మనం చూసాం. అండ్ ఇంకా నెక్స్ట్ పేజ్ వద్దాం. నెక్స్ట్ పేజ్ లో చాలా 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 ప్రతి ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ సంబంధించి వార్త కళ్ళకు కడుతుంది. ఫోన్లు, ట్యాబ్లకు అడిక్ట్ అవుతుండ్రు. పిల్లల్ని కంట్రోల్ చేయాలంటున్న సైకాలజిస్టులు. ఓ పక్క లాక్డౌన్ టైము, పిల్లల్ని బయటకు పంపించొద్దు. ఇండోర్ గేమ్స్, ఎంతసేపు ఇండోర్ గేమ్స్ ఆడతామని కొంతమంది, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ లో అమ్మా నాన్నలు బిజీగా ఉంటారు. ఆ పిల్లలు వాళ్ళని సతాయించకుండా వాళ్ళకి ఒక ట్యాబో ఫోనో ఏదో ఒకటి ఇచ్చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఓ పక్కన ఆన్లైన్ క్లాసెస్ కూడా, ఆన్లైన్ క్లాసులు అని చెప్పి పిల్లలు ఎక్కువగా ఫోన్లో చూసి ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అవ్వడం కానీ లేకపోతే ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఇది చాలా చాలా డేంజరస్. ఒకవేళ తర్వాత ఎప్పుడైతే లాక్డౌన్ తీసేస్తారో ఆ తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఉండలేరు, అడిక్షన్ గా అయిపోతుంది పిల్లలకి ఫోన్ కానీ ట్యాబ్ కానీ గ్యాడ్జెట్స్ కి. సో దూరంగా ఉంచండి. వీలైనంత వరకు వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించండి. కథలు చెప్పండి, లేకపోతే ఇంట్లో చిన్న చిన్న ఆటలు ఆడండి పిల్లలతో, లేకపోతే వాళ్ళలో క్రియేటివిటీ పెంచేలా ఏదైనా ఆర్ట్స్ వాటిలో ప్రోత్సహించండి. ఇలాంటి ఎన్నో సజెషన్స్ ఇస్తున్నారండి సైకాలజిస్టులు. పేరెంట్స్ కంపల్సరీ కేర్ తీసుకోవాలి. మనల్ని సతాయించకుండా ఉంటారు అనే ఒకే ఒక స్వార్థంతో వాళ్ళకి ఫోన్లు కానీ ట్యాబ్లు కానీ ఇస్తే తర్వాత చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. లాక్డౌన్ తీసిన తర్వాత స్కూల్స్ ఎలాగ స్టార్ట్ అవుతాయి, 1-2 రోజులు బాగానే వెళ్తారు, ఆ తర్వాత మాత్రం వాళ్ళకి మనసు పీకుతూ ఉంటుంది. ఎందుకంటే గ్యాడ్జెట్ కి అంతలాగా అడిక్ట్ అయిపోతారు కాబట్టి. చాలా వరింగ్ ఫ్యాక్టర్ ఇది అని చెప్పి ఇది ఖచ్చితంగా మీరు షేర్ చేయాలండి అందరికీ. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో, ఆల్మోస్ట్ 95% ఇళ్లలో మనకి కనిపించే సిచ్యువేషన్ ఇది. పిల్లల చేతిలో ఫోన్లు, అన్నం తినేటప్పుడు ఫోను, కొంచెం ఏడిస్తే ఫోను, ఇవన్నీ మనం చూస్తున్నాం. అండ్ ఈ లాక్డౌన్ టైంలో పేరెంట్స్ చేస్తున్న ఈ పొరపాటు తర్వాత మళ్ళీ దిద్దుకోలేని ఇబ్బంది అవుతుంది. ఇండోర్ గేమ్స్ ఆడించాలి అని చెప్పి ప్లానింగ్ బెటర్ గా ఉండాలి. ఏం చేయాలి పిల్లలు, సరే లాక్డౌన్, ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఓకే, ఏమేం చేయాలి,
ఆన్లైన్ క్లాసెస్ అంటే మొత్తం రోజంతా అందులో ఇన్ఫర్మేషన్ లోడ్ అవుతూ ఉండదు, అప్డేట్స్ వస్తూ ఉండవు. అప్డేట్ వచ్చినప్పుడే ఆ పిల్లలు దాన్ని చూసేలాగా తర్వాత ఆ, వేరే యాక్టివిటీ, వేరే ఆర్ట్ వర్క్ లేకపోతే వేరే పిల్లలతో ఆటలాడించడము ఇలాంటి ఏదో ఒక దానిలో పిల్లల్ని ఎంగేజ్ చేయండి అని చెప్పి చాలా మంది సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు సూచిస్తున్నారు. దానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. ప్రతి పేరెంట్ చదివి తీరాలి ఆర్టికల్. సో ఆ ఎడిక్షన్ మంచిది కాదు అని చెప్పి. అండ్ ఎయిర్పోర్ట్ పై ఫోకస్, అంతటా శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్ కు మార్కింగ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈ లాక్డౌన్ వల్ల అన్ని స్టాప్ అయిపోయాయి కాబట్టి తర్వాత మళ్ళీ లాక్డౌన్ రిలీజ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ గా అన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి మొత్తం సోషల్ డిస్టెన్సింగ్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఎవరు నిలబడాలనేది మార్కింగ్ చేస్తున్నారు. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మొత్తం శానిటైజేషన్ చేస్తున్నారు. అండ్ ఏవైతే కూర్చుంటామో గేట్స్ దగ్గర కూర్చోడానికి చైర్స్ ఉంటాయో వాటిలో కూడా ఒక చైర్ విడిచి ఒక చైర్ కూర్చునేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పి మొత్తం దానికి సంబంధించి వార్త వచ్చింది. అండ్ 201 బస్ షెల్టర్లకు టెండర్లు, పాతవాటి స్థానంలోనే కొత్తవి ఏర్పాటు. మనం చూస్తున్నాం చాలా చోట్ల లాక్డౌన్ వల్ల ఎక్కువగా జనాలు మూవ్మెంట్ ఉండట్లేదు కాబట్టి చాలా చోట్ల రోడ్ రిపేర్స్ అవి జరుగుతున్నాయి. ఇలాంటి చాలా పెండింగ్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేస్తున్నారు. సో అట్లనే బల్దియా యూజ్ చేసుకుంటోంది, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. ఇప్పటిదాకా గ్రేటర్ హైదరాబాద్ లో 201 బస్ షెల్టర్ల రీకన్స్ట్రక్షన్ కి ఇప్పుడు జిహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. ఇదైతే కరెక్ట్ టైము, చకచకా పని అయిపోతుంది అని చెప్పి. సో కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ ప్రైవేట్ సంస్థలదే అని చెప్పి ఈ వార్త చూడొచ్చు. అండ్ వాటర్ క్యాన్లు తీసుకుంటలేరు, నల్ల నీళ్లే ఎక్కువ తాగుతున్న సిటిజన్స్ అని చెప్పి మనం అదే పేజ్ లో ఒక ఆర్టికల్ చూడొచ్చు. 18 లక్షల లీటర్లకు సేల్ అవుతుంది కేవలం 7 లక్షలే, ప్లాంట్లలో 40% పడిపోయిన ట్రీట్మెంట్ అని చెప్పి ఆ వార్త చూడొచ్చు. మరి కారణం ఏమైతే ఏమి, అది వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుందని భయమా లేకపోతే ఇంకోటో తెలియదు కానీ వాటర్ క్యాన్స్ కొంటలేరు మన హైదరాబాద్ సిటిజన్స్ అని చెప్పి మనం ఆ పేజ్ లో ఆ వార్త చూడొచ్చు. అండ్ ఆన్లైన్ క్లాసులు ఎట్లా జరుగుతున్నాయని చెప్పి రిజిస్ట్రార్స్, యూనివర్సిటీస్ రిజిస్ట్రార్స్ తో నిన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారా, ఫాలో అవుతున్నారా, స్టూడెంట్స్ సాటిస్ఫాక్టరీగా ఉన్నారా, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే పంట కొనుండ్రంటే కేసుల. నిన్న బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఉపవాస దీక్ష చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో మోసాలు మీకేం కనిపించట్లేదా, అన్ని కూడా కేంద్రం కేంద్రం అంటారేంటి, ఒకవేళ ధాన్యం కొనేది కేంద్రమే అయితే ఇంకా రాష్ట్రం ఎందుకు ఇక్కడ ఉండేది, మీరు మొత్తం అక్కడ రైతులంతా ఆగమవుతుంటే మీకు అది కనిపించట్లేదా అని చెప్పి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. అండ్ ఐకేపీ సెంటర్స్ కి రైతులు తీసుకొచ్చే చివరి గింజ కూడా కొంటామని చెప్పి సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని మాటలన్న మీరు కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం ఏం చేస్తుంది అని చెప్పి అన్నిటికీ కేంద్రాన్ని ఎందుకు అంటారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అండ్ దీక్ష వేదిక నుంచి ఆయన కొంతమంది రైతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారండి. చాలా మంది జగిత్యాల, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్ ఇలా చాలా జిల్లాల నుంచి మాట్లాడి వాళ్ళందరూ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఐకేపీ సెంటర్స్ లో మొత్తం దళారీ వ్యవస్థ రాజ్యం వెళ్తోంది, మాకు చాలా ప్రాబ్లమాటిక్ ఉంది, గన్నీ బ్యాగ్స్ కూడా దొరకలేదని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతున్న సిచ్యుయేషన్ ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మోత్కుపల్లి నరసింహులు చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. 6 ఏళ్లుగా క్వారంటైన్ లోనే ఉంటున్నారు కేసీఆర్, ఆయన ఒక మోసకారి, తెలంగాణకు పట్టిన అతిపెద్ద వైరస్ అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అండ్ బండి సంజయ్కి మద్దతుగా నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షలు అవి జరిగినాయి. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ శానిటైజర్ తయారీలో లిక్కర్, సోప్ కంపెనీలు. ఇక భవిష్యత్తులో ఇప్పటిదాకా మనం నిత్యావసరాలు సూపర్ మార్కెట్ కో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏవైతే నిత్యావసరాలు ఇంట్లో కావాల్సినవి ఇవి అని చెప్పి ఒక లిస్ట్ ఎట్లయితే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటామో ఫ్యూచర్ లో మొత్తం శానిటైజర్ కూడా అంత నిత్యావసరం కాబోతోంది. అందుకని చెప్పి దానికి సంబంధించి తయారీలో ఈ లిక్కర్ అండ్ సోప్ కంపెనీలు ఆల్రెడీ ముందున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. భవిష్యత్తులో వీటి వాడకం పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి, అండ్ తయారు చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి దీనికి ఎక్కువ కంపెనీలు మొగ్గు చూపిస్తున్నాయని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సుమారు 70,000 లీటర్ల శానిటైజర్ ఉత్పత్తి చేయాలని చెప్పి బకార్డీ ఇండియా తనకున్న ప్యాకింగ్ సౌకర్యంతో బకార్డీ ఇండియా ప్లాన్ చేసుకుంటోంది. అండ్ ఆల్సో సెర్ప్ ఆధ్వర్యంలో, మహిళా సంఘాల ఆధ్వర్యంలో జనగామ జిల్లాలో మహిళా సంఘాల సభ్యులు కూడా శానిటైజర్స్ తయారు చేస్తున్నారు అని చెప్పి చెప్పాను కదా. లాక్డౌన్ తర్వాత ఒక నిత్యావసర సరుకుగా శానిటైజర్ మారబోతోంది. అయితే ఇదే నేపథ్యంలో నకిలీ శానిటైజర్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలా మంది అధికారులు సూచిస్తున్నారు. అసలు ఏదో నకిలీ ఏదో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి. అండ్ కరోనా టెస్ట్ల సంఖ్య పెంచాలి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఒక సజెషన్ చేశారండి. కేవలం 1,00,000 మందిలో 37 మందికే టెస్టులు చేస్తున్నారు. అందుకని కేసెస్ సంఖ్య కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది. పెంచండి, టెస్టుల సంఖ్య పెంచండి. పక్కనున్న ఏపీలో టెస్టులు ఎలా జరుగుతున్నాయో చూడండి. దానికి అనుగుణంగా పెంచండి అని చెప్పి కూడా ఆయన అప్పీల్ చేస్తున్నారు గవర్నమెంట్కి. అండ్ రంగనాయక సాగర్కు గోదావరి నీళ్లు విడుదల చేసిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ దగ్గర నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి గోదావరి నీళ్లు వచ్చాయి. దాన్ని పూజలు అవి చేసి మంత్రులు కేటీఆర్ అండ్ హరీష్ రావు స్టార్ట్ చేశారండి నిన్న. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. కాళేశ్వరం ప్రారంభించిన 309 రోజులకి సిద్దిపేట జిల్లాలో రంగనాయక సాగర్కి గోదావరి నీళ్లు చేరాయి. లాస్ట్ ఇయర్ June 21st స్టార్ట్ చేస్తే మొత్తం 309 రోజులకి నీళ్లు వచ్చాయని చెప్పి ఈ ఆర్టికల్లో మనం చూడొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ బిజినెస్ పేజ్కి వస్తే, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కస్టమర్స్ కి షాక్. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది పేరు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కస్టమర్స్ 6 డెట్ ఫండ్స్ ని కంపెనీ మూసేసింది. క్యాష్ దొరకడం లేదని చెప్పి కంపెనీ వర్గాలు అంటున్నాయి. పేమెంట్స్ ఏమవుతాయి మరి, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే దశల వారీగా పేమెంట్స్ చేస్తామని చెప్పి కంపెనీ చెప్తున్నది. మరి ఎందుకు ఏర్పడింది ఈ పరిస్థితి అంటే, వ్యాపారాలన్నీ కుప్పకూలై అప్పులు తీర్చే పరిస్థితులు కనిపించట్లేదు. సో ఇన్వెస్టర్స్ లో టెన్షన్ ఎక్కువైంది. అండ్ డెట్ మార్కెట్స్ కి లిక్విడ్ క్యాష్ కూడా దొరకని సిచ్యువేషన్ ఉంది. అందుకని చెప్పి ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కస్టమర్స్ కి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పి మనం అక్కడ వార్త చూడొచ్చు. అండ్ ఇంట్లో అమ్మాలంటే రేటు తగ్గించాల్సిందే, లేకపోతే డెవలపర్లకు నష్టాలు తప్పవు. ఎవరైనా లాక్డౌన్ తర్వాత ఇల్లు కొనుక్కోవాలి అనే ప్లాన్స్ వేసుకుంటే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఇది. ఆల్మోస్ట్ 9 రాష్ట్రాల్లో అమ్మకాలు తగ్గాయి. అన్రాక్ రిపోర్ట్ అనమాట ఇది. ఒకవేళ మీరు అర్జెంటుగా ఏదైతే రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఉంటాయో, హౌసెస్ ఉంటాయో, అవి కనుక వెంటనే మీరు అమ్మాలి అంటే ఖచ్చితంగా రేట్ తగ్గించాల్సిందే. ఇప్పుడున్న రేటుకో లేకపోతే రేట్లు పెంచి అమ్మే సిచ్యువేషన్ అయితే లేదని చెప్పి అన్రాక్ రిపోర్ట్ చెప్తోంది. ఒకవేళ లేదు మేము అట్లా అమ్మము అంటే ఖచ్చితంగా డెవలపర్స్ నష్టపోవాల్సిందే అని చెప్పి కూడా చెప్తోంది. లేదు అలా వెంటనే వదిలించేసుకోవాల్సిన అవసరం లేదు, మేము మెల్లమెల్లగా అమ్ముకుంటాం అనుకునే డెవలపర్స్కి అయితే ఓకే. బట్ ఒకవేళ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రెడీ టు ఆక్యుపై బోర్డు పెట్టేసాము, ఇవి వెంటనే సేల్ చేసేయాలంటే మాత్రం రేట్ తగ్గించాల్సిందే అని చెప్పి అన్రాక్ రిపోర్ట్ చెప్తోంది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. సో ఇవ్వండి ఇవాల్టి వెలుగు పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ వార్తలు, విశేషాలు. మా ఈ ప్రయత్నం ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ లైక్ చేయండి మీకు నచ్చితే. ఇంకా బాగా నచ్చింది అనుకోండి ఒక షేర్ కొట్టేయండి. షేర్ కొడితే మరింత మందికి ఈ ప్రయత్నం వెళ్తుంది అండ్ విల్ గెట్ టు నో ఇది మీకు ఎంత యూస్ఫుల్గా ఉందనేది. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ లాక్డౌన్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. చైన్ని కట్ చేయాలంటే అది మన చేతిలోనే ఉంటుంది. సో స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లవ్డ్ వన్స్. ఇప్పటికింతే, మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.